మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ప్రసాదంపాడులో అరెస్ట్ అయిన 4 మావోయిస్టులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరికి మరింత లోతుగా విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మావోయిస్టులను పోలీసులు కస్టడీకి ఇవ్వాలని ఆదేశించింది. నేటి నుంచి ఆదివారం వరకు మావోయిస్టులను నెల్లూరు జిల్లాలో విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ఇన్ లో అందిస్తారు. చందు, చెప్పండి. ఇక మావోయిస్టులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూడా ఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ప్రసాదంపాడు వద్ద 4 మావోయిస్టులని పోలీసులు అయితే మాత్రం అప్పట్లో అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిని విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంఎస్జే కోర్టులో అయితే మాత్రం పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే మావోయిస్టులను విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రాథమికంగా ఈ విచారణలో కొంతమంది కీలక వ్యక్తుల గురించి కావచ్చు, అదేవిధంగా వారి సంఘటిత కార్యకలాపాల గురించి కావచ్చు మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగినాయి. ఈ వాదోపవాదాలు జరిపిన అనంతరం న్యాయస్థానం మావోయిస్టులను పోలీసుల కస్టడీకి ఇవ్వాలని ఆదేశించింది. అందువల్ల ఈ వారం రోజులు అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకు వీరిని నెల్లూరు జైలు అయితే మాత్రం విచారించాలని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వీళ్ళకి సంబంధించి అంటే విచారణ పలు అంశాలు అంటే ఇటీవల జరిగినటువంటి మావోయిస్టుల పట్టివేత ఏదైతే ఉందో అంటే ఆ నేపథ్యం అంటే ఇప్పటి వరకు విజయవాడలో మావోయిస్టులకు సంబంధించిన ఒక షెల్టర్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించారు. ఆ షెల్టర్ లో గుర్తించినటువంటి మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ఒక్కరోజే పోలీసులు అయితే మాత్రం వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా 5 జిల్లాలకు సంబంధించి మొత్తం మావోయిస్టులని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దీని మీద లడ్డా కూడా ఒక కీలకమైన ప్రెస్ మీట్ అయితే అప్పట్లో నిర్వహించారు. దీని మీద అంటే దొరికిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని, ఇంకా పారిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అంటే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే లొంగుబాటుకు సంబంధించి అంటే కొంతమంది లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది, కొంతమందిని అయితే పట్టుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించి అంటే లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి ఎలా విచారించబోతున్నారు, అదేవిధంగా పట్టివేతలో ఏదైతే దొరికారో వాళ్ళని ఎలా విచారించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం అనే చెప్పాలి. దీనిలో పూర్తి స్థాయిలో చూసుకుంటే ప్రధానంగా అయితే మాత్రం ఇంకా మిగిలినటువంటి మావోయిస్టులు ఎవరైతే రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.